ఈరోజు యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని కోరుతూ ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో రిలే నిరాహార దీక్షలు 3వ రోజు విజయవంతంగా చేయడం జరుగుతుంది. మరియు మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటంటే యాదగిరిగుట్ట కొండపైన 10 తాత్కాలిక దుకాణాలు గాను ఒక సిండికేట్గా ఏర్పడి ఒక వర్తక సంఘంగా ఏర్పడి వారు దేవస్థానానికి ఆదాయాన్ని గండి కొడుతున్నారు. వారు సంవత్సరానికి 1,69 లక్షలు మాత్రమే దేవస్థానానికి చెల్లిస్తున్నారు. అదే కొండపైన ఒక సెల్ ఫోన్ కౌంటర్ చూసినట్లయితే 2,72 లక్షలు. ఈ విధంగా దేవస్థానానికి సుమారు 20 నుండి 30 కోట్ల ఆదాయం నష్టమవుతుంది. అవే ఆదాయం వచ్చినట్లయితే దేవస్థానంలో భక్తులకు మెరుగైన వసతులు వస్తాయి. తద్వారా స్థానికులకు కొత్త వారికి కూడా కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మేము మా యొక్క ప్రధాన డిమాండ్. పైన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దేవునికి ఆదాయం పెరగాలంటే గుట్టపైన ఉన్న వర్తక సంఘం 115 మంది షాపుల పేరు మీద 14 లక్షలు కడుతున్నారు నెలకు. ఆ దేవుని సొమ్ము దుర్వినియోగం చేసుకుంటా అన్యాయంగా తింటున్నారు. మామూలు పేదోనికి గుట్టపైన షాపు కావాలంటే అది టెండర్ కానిస్తలేరు, ఆ టెండర్ వేయనిస్తలేరు. వాళ్ళే మొత్తం అధికారులకు పోయి ఈ టెండర్ పెట్టకుండా ఒక షాపుకు 2 లక్షల లెక్క వసూలు చేసి మొత్తం గవర్నమెంట్ అధికారులు ఉన్నోళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా మళ్ళీ 4 రోజులు టైం తెచ్చుకున్నారు. మరి 4 రోజుల తర్వాత కూడా ఇంకా ఏడాది తెచ్చుకుంటారో 3 నెలలు తెచ్చుకుంటారో కానీ ఇవాళ వాళ్ళు మొత్తం పైసలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మేము ధర్నా చేసుకుని వాళ్ళు ఒర్రని వాళ్ళు ఏమన్నా చేసుకుని మాకు అయ్యేది ఏమి లేదు, మేము నరసింహస్వామి సొమ్ము సత్యనారాయణంగా తింటామని ఆ దరిద్రులు మొత్తం ఎమ్మడివాడి తింటున్నారు. కాబట్టి వాళ్లకు ఆ స్వామివారు దయుండి వాళ్ళకి ఏదన్నా ఒకటి కలగాలని నేను మనవి చేసుకుంటూ నేను ఈరోజు యాదాద్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దాదాపు 2 నెలల నుంచి మేము రాస్తారోకులు ధర్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే 50-40 ఏళ్ల నుంచి ఒకటే వాళ్ళే బతుకుతారు కాబట్టి దేవుని సొమ్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేల జనాలు వస్తారు. యాదగిరిగుట్ట జనాలు వస్తారు కానీ సౌలభ్యం లేదు. కేవలం సిండికేట్ అయ్యి 110 షాపులు టెండర్లు ఉంటే టెండర్ కాకుండా చేసుకొని వాళ్ళు సిండికేట్ అయ్యి ఒక వర్తక సంఘం వాళ్ళు ఏర్పాటు చేసుకొని 14 షాపులు వాళ్ళు పెట్టుకొని దాని మీద దాదాపు ఒక సంవత్సరానికి 30 నుంచి 35 కోట్ల ఆదాయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కోల్పోతుంది. వాళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళ షాపులో వాళ్ళు నడుపుకుంటారు, కేవలం నడుపుకుంటారు. మేమేమంటున్నాం, యాదగిరిగుట్ట ఉన్న లోకలు చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కలుస్తుంది. ఎంత కలుస్తుంది? ఒక 30 కోట్లు దేవుని పోతుంది కాబట్టి ఆ 30 కోట్లు దేవస్థానానికి పోతే అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగుల పిల్లలకు ఉపాధి అవకాశం ఏర్పడుతుంది, జాబులు ఏర్పడతాయి. ఏది లేదు, వాళ్ళ ఇష్టారాజ్యంగా పెట్టుకొని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి దీన్ని ఎంతనే రద్దు చేయాలి. దీని అవసరం అనుకుంటే రేపు 30 తారీఖు నాడు యాదగిరిగుట్ట కొండపైన యువగారిని కలిసి దాన్ని పెద్ద ఎత్తున కూడా దండం రాస్తారోకం చేస్తాం. దీన్ని ఎట్టి పెట్టి రద్దు చేసేదాకా మేము ఊరుకున్నది లేదు. మనిషి కన్నా సాగుంది